ఈ రోజు 2014 నుంచి 24 వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష 5వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష. 2014 57% మంది పిల్లలు చదవగలితే అది 37.5% పడిపోయింది అధ్యక్ష. ఇది నేను చెప్తాం కాదు, ఏసర్ రిపోర్ట్ 2024 చెప్పింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవగలుగుతారా అంటే 2014లో సుమారుగా 80% ఉంటే 2024 వచ్చి గల 53%కి పడిపోయింది. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 110